అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 10 ఏళ్ల నుంచి పిడుగురాళ్ల రెవెన్యూలో కొంత భూమిని కొనుక్కుంటూ 2015 నుంచి సుమారుగా 30-40 ఎకరాల భూమిని కొనుగోలు చేస్తూ ఉన్న క్రమంలో నా దగ్గర అన్ని డబ్బులు లేక కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర గుండా సుబ్బారావు గారు, జనచైతన్య, మాదల శకుంతల ఫైనాన్స్లో వాళ్ళ దగ్గర కొంత, అలానే రాచకొండ లింగమూర్తి గారు, అదేవిధంగా ఇప్పుడు వీటన్నిటి కారణం ఈ కమ్మ వెంకట్రావు అనే అతని దగ్గర కొంత డబ్బులు నేను వడ్డీకి తీసుకున్న క్రమంలో వడ్డీకి తీసుకొని వాళ్లకు నా ల్యాండ్ను వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసి ఈ ఉన్న మొత్తం ల్యాండ్ని శ్రీ భ్రమరా టౌన్షిప్ వారికి 2021వ సంవత్సరంలో నేను వాళ్లకు వెంచర్ వేసుకునే నిమిత్తంగా వాళ్ళకు భూమిని ఎకరా వచ్చేసరికి 27 లక్షల రూపాయలకు నేను ఇవ్వడం జరిగింది. దానిలో వీళ్ళందరూ కూడా వడ్డీలకు నాకు ఇచ్చి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్న క్రమంలో వాళ్ళు 2023కి వెంచర్ స్టార్ట్ చేసుకొని అన్ని అనుమతులు తీసుకొచ్చుకొని వెంచర్ స్టార్ట్ చేసుకొని వాళ్ళ చేత నా పేరు మీద ఉన్నది, మా పిల్లల పేరు మీద ఉన్నది, నా పక్కన నా వడ్డీకి ఇచ్చిన వాళ్ళ పేరు మీద ఉన్నది కూడా రిజిస్ట్రేషన్ చేయించే నిమిత్తం అడిగిన దాని మీద అందరిని పిలిచి 1 by 1 వాళ్ళకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేసి వాళ్ళు వెంచర్ స్టార్ట్ చేసుకోవడం జరిగినది. అందులో భాగంగా ఈ కమ్మ వెంకట్రావు అనే అతని పేరు మీద కూడా కొంత భూమి ఉన్నందున అతన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో చేయమని అడిగిన దాని మీద భూమి నీకు లాభం వచ్చింది, ప్లస్ కంపెనీ వాళ్ళకి ఇంత లాభం వస్తుంది, మేము నీకు ₹2 వడ్డీకే మాత్రమే ఇచ్చాము, నాకేమి ఇస్తామనే దాని మీద అతను దుర్బుద్ధితో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు 2023లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్లో ఉందని చెప్పి పిడుగురాళ్లలో బద్దూరి వెంకటరామిరెడ్డి అని ఎక్స్-జడ్పీటీసీ మరి కొంతమందితో చేతులు కలిపి నా భూమి ఉంది నేను మీకు అమ్ముతానని చెప్పానని, నా పేరు మీద భూమి ఉంది నేను అమ్ముతానని చెప్పని వాళ్ళని వీళ్ళు వెంచర్ వేసిన తర్వాత 80 అడుగులు రోడ్లు ఇచ్చి కొంతమందికి వీళ్ళు భూమి అమ్మిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కుమ్మక్కయ్యి 80 అడుగులు సిమెంట్ రోడ్లు వేసిన వాటిని ఇతను వాళ్ళు కలిసి ఆ రోడ్లని బ్లాక్ చేయటం, ప్రొక్నేనలో తీసుకొచ్చి అర్ధరాత్రి 1:48 టైంలో నైటు పగలగొట్టిన సందర్భంలో మేము పిడుగురాళ్ళలోను ప్లస్ ఎస్పీ గారి దగ్గర కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇదిగోండి కంప్లైంట్, ఇదిగో రోడ్డు పగలగొట్టినవి, ఆ పేపర్లు కూడా ఇటు పెట్టండి, ఇదిగోండి రోడ్డు పగలగొట్టినవి, కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు. ఆ కంప్లైంట్ కూడా రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. ఇదిగోండి మేము భ్రమరా కంపెనీకి 2021లో పొలం అమ్మినప్పుడు ఉన్న అగ్రిమెంటు. తర్వాత వాళ్ళు రోడ్లు వేసుకున్న తర్వాత రోడ్లు పగలగొట్టిన ఇవి. ఆ తర్వాత కంప్లైంట్ తీసుకోకపోతే ఇది నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి రవిశంకర్ రెడ్డి గారు ఎస్పీ గారి దగ్గర పంచాయతీలు 4-5 సార్లు జరిగితే అంతా వైసీపీ ఫేవర్గా చేసి ఈ భ్రమరా కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి అప్పట్లో వాళ్ళు రాజకీయంగా 4-5 కోట్ల రూపాయలు కాజేసి ఈ కమ్మ వెంకటరావు అనే అతనికి నేను చేసుకొని నేను కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది. తర్వాత అతనికి నేను ఒక 30 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి ఈ 3 ఎకరాల పొలం కూడా నాది, అతని పొలం కాదు, నాది అనడానికి అదిగో అతను రైతు అమ్మిన పేర్లతో సహా డేటులతో సహా అతను రాసిచ్చినవి, ఇంట్రెస్ట్తో సహా కూడా రాసిచ్చినవి, అతని హ్యాండ్ రైటింగ్తో రాసింది. ఫస్ట్ ₹2 వడ్డీ, తర్వాత ₹10 వడ్డీ కట్టి ₹10 వడ్డీ మొత్తంలో నాకు కోట్లు ఇవ్వాలి, లక్షలు ఇవ్వాలని 3 years నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ మేము అనేక సార్లు అడిగిన దాని మీద ఇవిగోండి రోడ్లు పగలగొట్టినవి, ఆర్చీలు కట్టుకున్నవి వీళ్ళంతా చేసి ఇవిగోండి అతను ₹10 వడ్డీ, ₹10 ఇంట్రెస్ట్, 8 నెలలకు 20 లక్షలకు ₹25 ప్రతిదీ అతని హ్యాండ్ రైటింగ్తో లెక్కలేసి ఇచ్చినవి, రుజువుతో ఉన్నవి. అతని భూమి కాకుండా అతను నాది అని చెప్పి భూమి అతను నానా యాగి చేస్తూ ఈరోజు ఉన్నది లేనిది అంతా కలిపి ఇదంతా క్రియేట్ చేస్తున్నాడు. అతని ఇంటికి పోయి అడిగింది లేదు, చేసిన లేదు. మేము రిజిస్ట్రేషన్ చేయమని 2-3 సార్లు ఫోన్లు అడిగింది తప్పితే నాకు తెలిసి ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇది చేసింది లేదు. ఇవన్నీ అతను కావాలని అప్పట్లో వైఎస్ఆర్సీపీ ఎక్స్-జడ్పీటీసీ బద్దూరి వెంకటరామిరెడ్డి అతనితో కుమ్మక్కయ్యి రోడ్లు పగలగొట్టిన దాని మీద కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని కమ్మ వెంకటరావు అనే అతను వీళ్ళేమో నా మీద ఒత్తిడి తీసుకొచ్చి పొలం నువ్వు అమ్మేవయ్యా, నువ్వు నాకు చేయకపోతే ఎట్లా అంటే నేను ఎంతో డబ్బులు ఇచ్చుకొని కొంత రిజిస్టర్ చేయించడం జరిగింది. ఇప్పుడు ఈ 3 ఎకరాలు చేయకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త రకంగా కొత్త యాంగిల్లో వెళ్ళి వీళ్ళకి ఇదిగో ఎన్నో రకమైన కంప్లైంట్లు అప్పుడు కలెక్టర్ 2023
ఇప్పటిదా కాదు, ఇది సంవత్సరం క్రితం అతను కలెక్టర్ ఆఫీస్లో, నరసరావుపేట కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టిన అర్జీ అతని హ్యాండ్ రైటింగ్తో రాసింది. 2023 దీనిలో డేట్ కూడా ఉంది. అతను 10 రూపాయలు వడ్డీ కట్టిన, ఇదిగోండి ఇలా ఉంది. ఆ భూమి కూడా అతనిది కాదు, అతను వడ్డీకి ఇచ్చిన వాళ్ళే. అతనితో పాటు 4-5గురుగా వడ్డీకి ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అతని పేరు మీద ఉన్న నా భూమి 3 ఎకరాల 7 సెంట్లు తప్పితే మిగతాదంతా కూడా కంపెనీ వాళ్ళతో రిజిస్టర్ జరిగింది. ఈ కంపెనీ వాళ్ళు కూడా చాలా గుడ్ విల్ ఉన్న కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు 1 రోజు 2 రోజుల్లోనే 500-600 ప్లాట్లు అమ్మి ఆ కస్టమర్ల కోసం అని చెప్పి చాలా డబ్బులు వెచ్చించి వీళ్ళు ఆ కస్టమర్లు సాటిస్ఫై వాళ్ళకి తెలియకుండా చుట్టూ వాళ్ళు రోడ్లు పగలగొట్టినప్పుడు ఈ నర్సరీకి పట్టలు కట్టుకొని వాళ్ళని బతిమలాడుకొని కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించి నానా ఇబ్బందులు పడ్డ సందర్భం ఉంది. ఇతను 10 రూపాయల వడ్డీలు, ఇతనికి ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. బ్యాంకుల్లో దనకాలు పెట్టించటాలు, లోన్లు. అమరావతి బ్యాంకులో లోన్ తీసుకొని కూడా కట్టకపోతే నేను దగ్గరుండి నా డబ్బులు ఇచ్చి కట్టించాను. ఇదే పొలం తీసిపోయి నేను ఇచ్చిన పొలం తీసిపోయి అమరావతి బ్యాంకులో పెట్టుకొని కట్టకుండా కంపెనీ వాళ్ళని చాలా ఇబ్బంది. ఇప్పుడు ఇది 2021 నుంచి అతను పెట్టే ఇబ్బందుల్ని ప్రతిదీ సాక్ష్య రూపంలో ఉందన్నమాట. పిడుగురాళ్ళలో వైస్ చైర్మన్ అద్దంకి బాబు గారి దగ్గర అతను తీసుకెళ్లి పంచాయతీ పెట్టాడు. ఆయన కూడా రుజువు పిలిచి కనుక్కోవచ్చు. అతను కూడా వెంకట్రావు ఇది నీకు పద్ధతి కాదు అని చెప్పి ఒకటి షెడ్యూల్ చేసి పంపించాడు. కానీ అతనికి అనుకూలంగా జరగకపోతే అక్కడ నుంచి ఇంకొకరికి వెళ్ళిపోతాడు. అట్లా రకరకాలుగా ఇప్పటికీ ఒక 10 మందిని ఇన్వాల్వ్ చేసి 10 మంది దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు కొత్త డ్రామా తెరదేపి ఇప్పుడు వీళ్ళు ఎదిగారు, ఏదో ఎమ్మెల్యే అయ్యారు, రాజకీయంగా వీళ్ళని ఏదో బ్లేమ్ చేద్దాం వీళ్ళ దగ్గర నుంచి. ఇదివరకు ఒకసారి ఇట్నే డిమాండ్ చేస్తే కోట్లు ఇచ్చారు, రోడ్లు పగలగొట్టినా కూడా కనీసం కేసు కూడా బుక్ చేయలేదు. అప్పుడు ఇచ్చిన డబ్బులతో పాటు ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ ఇస్తారనే దురుద్దేశంతో అతను ఇవన్నీ చేస్తున్నాడని చెప్పి ఇది రుజువుతో సహా నేను నిరూపించగలుగుతున్నాను. ఎవరు కొట్టారంటాడు, కేసు పెట్టారంటారు. ఆ కేసు ఏందో తెలియదు, కొట్టింది ఏందో తెలియదు. నిన్నేదో పేపర్లో వచ్చింది ఇంత స్లిప్ ఒకటి ఎవరో చెప్పారు, మీ వెంకట్రావు మీద ఎవరో కేసు పెట్టారంటే దాంట్లో చదివితే 8 తప్పులే ఉన్నాయి. 2018లో భూమి అన్నాడు, అది నిరూపించమనండి. 19లో కొంటే 18 అంటాడు. ఎవరు 6-7 వచ్చి ఏదో దౌర్జన్యం చేశారు, పేపర్లో చదివింది నాకు అసలు తెలియదండి. దౌర్జన్యం చేశారన్నాడు. 6 పేర్లు చెప్పడు. వెంకట్రావుకి నాకు వివాదం అంటే నేను వడ్డీకి తీసుకున్నాను సార్. నేను ఇచ్చే క్రమంలో అతను 2 రూపాయలు వడ్డీ అడుగుతున్నాడు, ఇచ్చాడు. 10 రూపాయలు వడ్డీ అడుగుతున్నాడు. ఈరోజు ఈ భూమి రామచంద్ర గారికి నేను అమ్మిన క్రమంలో రామచంద్ర గారు రీచ్ చేయమని నన్ను కదా అడిగేది. నన్ను అడుగుతున్నాడు, నేను అతన్ని అడిగా. ఇది 2021 నుంచి జరుగుతున్న క్రమంలో అతను కూడా అడిగి ఉండొచ్చు వాళ్ళు. ఎందుకంటే అతను రామచంద్రరావు గారు ఇంటి గృహప్రవేశానికి కూడా మేము అందరం కలిసి వచ్చాము. అతను రామచంద్ర గారికి కూడా తెలుసు అతను. ఎందుకంటే భూమి అందరం కలిసి తిరుగుతున్నారు. మాకు డబ్బులు ఇచ్చినాడు, మరి వసూలు చేసుకోవడానికి వాళ్ళు తిరుగుతుంటారుగా. ఆ క్రమంలో రామచంద్ర గారికి తెలుసు. రామచంద్ర గారు ఏమైనా అడిగారేమో. ఎందుకంటే ఆయన మరి 100 మంది కంపెనీ అమ్మి ఉంటారు కదా భూములు. వాళ్ళని సాటిస్ఫై చేయాలిగా. వాళ్ళ భూములు వాళ్ళకి అప్పచెప్పాలిగా. వాళ్ళ వెంచర్ వేసిన తర్వాత వాళ్ళ ప్లాట్ వాళ్ళకి అప్పచెప్పాలిగా. మరి ఎవరు తీసుకొని వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏం అప్పచెప్పగలుగుతారు? వాళ్ళకు భూమి నాది కదండి. అది నా పొలం నాకు ఇస్తే నేను వాళ్ళకి రిజిస్టర్ చేయిస్తా. వాళ్ళదేం కాదు, వాళ్ళ ఇష్యూ కాదు ఇది. నాకు అతని పొలం అప్పచెప్పాలి, నా దగ్గర డబ్బులు తీసుకోవాలి, నేను వాళ్ళకి ఆ పొలం రిజిస్ట్రేషన్ చేయాలి, వాళ్ళు కస్టమర్లకు చేయాలి. అది చేసి ఈ వివాదాలన్నీ పడలేము. మేము ఎప్పుడు వివాదాల్లో ఉన్నవాళ్ళం కాదు. వీడికైతే అలవాటే వడ్డీలు చేయటం, బ్యాంకులు ఏదో చేయటం. ఉన్నాయిగా, ఫోన్పేలే ఉన్నాయిగా, ఉన్నాయి. వడ్డీలు కట్టిన ఫోన్పేలే ఉన్నాయి. 10 రూపాయల వడ్డీ అంటే అప్పుడు వెంచర్ వేసేదాకేమో తక్కువ వడ్డీ. ఇప్పుడు వెంచర్ పెద్దదైంది కదా, 10 రూపాయల వడ్డీ కట్టాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.